హలో అండి. నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. హోటల్‌కు వెళ్తే అక్కడ దొరికే కొబ్బరి చట్నీకి చాలామంది అభిమానులు ఉంటారు. ఎందుకంటే ఈ చట్నీ నోట్లో వేస్తే వెన్నెలాగా కరిగిపోయి కారంగా, పుల్లగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు పుట్నాలు తక్కువ వేసుకోండి. కొబ్బరిలో నాలుగో వంతు వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కూడా వేస్తే చట్నీ రుచి బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టండి. మొదట నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాతే కొద్ది కొద్దిగా చల్లని నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. చల్లని నీళ్లు వాడటం వల్ల కొబ్బరిలోని నూనె విడిపోకుండా చట్నీ తాజాగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న ప్యాన్‌లో 2 స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించండి. పోపు వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకోండి. హోటల్ చట్నీకి ఆ ప్రత్యేకమైన వాసన వచ్చేది మాత్రం ఈ ఇంగువ వల్లే. ఈ వేడి తాలింపును చట్నీలో వేసి బాగా కలపండి. అంతే, టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా రుచిగా రావాలంటే గ్రైండ్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ గట్టి పెరుగు వేసుకోండి. ఇలా ఓసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. మీ చట్నీకి ఫిదా అయిపోతారు. అండ్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.